శతాబ్దాల నాటి అతిపెద్ద మనిషి కంటే ఎత్తైన తులసి కోట నేటికీ చెక్కు చెదరని రాతితో చెక్కబడిన పెద్ద రథం, శ్రీచక్ర ఆకారంలో ఉన్నటువంటి ఏకాంత సేవా మండపం, పవలింపు సేవ చేసే ఏకాంత మండపం, భక్తుల సేవలు అందుకుంటూ వారి కొంగు బంగారం చేస్తున్నటువంటి స్వామి, అలాగే అడుగడుగున మనసును కట్టి పడేసే శిల్పకళా వైభవం. హాయ్ హలో అందరికీ నమస్తే. ఈరోజు మీ ముందుకు కొత్త వీడియోతో వచ్చాను. ఈ ఆలయం వచ్చేసి తాడిపత్రిలోని చింతల వెంకటరమణ స్వామి ఆలయము. ఇక్కడ కనిపిస్తున్నటువంటి రెండు ఎత్తైన స్తంభాల మీద పూర్వము కార్తీక పౌర్ణమికి ఒకటి తెల్లగా ఉన్నటువంటి స్తంభం మీద వెంకటేశ్వర స్వామికి సంబంధించిన ద్వీపము, అలాగే నల్లగా ఉన్నటువంటి స్తంభం మీద అమ్మవారికి సంబంధించినటువంటి దీపము కార్తీక పౌర్ణమి రోజున ఇక్కడ ఉంచేవారని పెద్దలు చెప్తారు. అలాగే ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్క్వేర్ ఆకారంలో కనిపిస్తున్నటువంటి స్తంభాల మధ్యలో పూర్వము తులాభారం, అంటే భక్తులు కోరికలు నెరవేరిన తర్వాత వారు స్వామివారికి సమర్పించే తులాభారం, ఇక్కడ రాజులు లేదా మంత్రులు ఎవరైనా ప్రజలైనా సరే పెద్ద రాసులుగా తులాభారం చెల్లించేవారని చెప్తూ ఉంటారు. స్వామివారికి పంటలు బాగా పండినప్పుడు ఇక్కడ త్రాసు ద్వారా తూకం వేసి స్వామివారికి పెద్ద త్రాసు ఇక్కడ తగిలించి స్వామివారికి తులాభారం చెల్లించేవారని పెద్దలు చెప్తారు. అలాగే ఇక్కడికి కొంచెం ముందరికి వస్తే పెద్ద రాజగోపురం కనిపిస్తుంది. 5 మండపాలతో కూడినటువంటి ఈ మండపము తిరుమల క్షేత్రంలో ఉన్నటువంటి రాజగోపురం కంటే పెద్దదిగా చెప్తారు. నిజంగానే అక్కడి కంటే చాలా పెద్ద గోపురం ఇది. పూర్వం ఈ ఆలయం ఉన్న స్థలంలో ఒక పెద్ద చింత చెట్టు ఉండేది. ఈ చింత చెట్టు నుండి అక్కడ ఉన్న వారికి పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి. వారు అక్కడికి వెళ్ళి చూడగా ఆ చెట్టు త్వరలో ఉన్న విష్ణు విగ్రహం కనిపించింది. అదే సమయంలో పెన్నసాని పాలకుడైన తిమ్మనాయకుడు గండికోటలో తన సైన్యంతో సహా విశ్రాంతి తీసుకుంటూ ఉండగా ఆయనకు కల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి కనపడి చింత చెట్టు త్వరలో ఉన్న తన విగ్రహాన్ని బయటకు తీసి ఆలయాన్ని నిర్మించాల్సిందిగా ఆజ్ఞాపించాడు. పూర్వము ఈ ఆలయం ఉన్న ప్రదేశంలో ఎక్కువగా చింత చెట్లు ఉండేవి. విగ్రహం చింత చెట్టు త్వరలో దొరకడం వల్ల ఇక్కడ స్వామిని చింతల తిరువేంగళనాథ స్వామి అని పిలిచేవారు. క్రమంగా చింతల వెంకటేశ్వర స్వామి అని పిలుస్తున్నారు. ఈ ఆలయాన్ని ప్రౌఢరాయల కాలంలో తాడిపత్రిని పాలిస్తున్న పెమ్మసాని రామలింగనాయుడు, తిమ్మనాయుడులు 1510-1525 సంవత్సరాల మధ్యలో నిర్మించారు. విజయనగర నిర్మాణ శైలిలో ఉన్న ఈ ఆలయాన్ని నిర్మించడానికి ప్రత్యేకంగా వారణాసి నుంచి శిల్పులను రప్పించారు. ఇది బలిపీఠం, ఆలయం ముందున్నటువంటి బలిపీఠం. ఈ బలిపీఠం పైన తామర పద్మం ఉంటుంది. ఈ తామర పద్మం పద్మకర్ణిక అంటారు. ఇది చేతితో తిప్పితే తిరుగుతుంది. అప్పుడు పూర్వకాలంలోనే ఇటువంటి టెక్నాలజీ నిర్మించారంటే అద్భుతం. పక్కన ఎత్తైన ధ్వజస్తంభం. ఈ ధ్వజస్తంభం ఇప్పటికీ చెక్కు చెదరలేదు. పూర్వం నుంచి ఇదే వైభవంతో ధ్వజస్తంభం ఉంది. చూస్తున్నారుగా ఇక్కడ ఈ ఆలయంలో ప్రతి అడుగడుగున శిల్పకళా వైభవం. ఈ ఆలయం చూడడానికి ఒకరోజు సరిపోదు. యాక్చువల్గా పూర్తిగా ఈ ఆలయాన్ని సందర్శించాలంటే మినిమం ఒకరోజు, పూర్తి వివరాలతో ఈ ఆలయాన్ని సందర్శించాలంటే ఒకరోజు పడుతుంది. ఇక్కడ దక్షిణానికి కాళ్ళు, ఉత్తరానికి తలపెట్టి 4 నమస్కారాలు చేసుకొని చిన్నగా ముందుకు బయలుదేరితే ఇక్కడ అశ్వత్థనారాయణ వృక్షం ఉంటుంది. ఇలా అశ్వత్థనారాయణ స్వామిని ప్రదక్షిణ చేసుకొని కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ ఉన్నటువంటి శిల్పకళా సౌందర్యం మనల్ని కట్టిపడేస్తుంది. ఈ ఆలయాన్ని 4 ప్రదక్షిణ రూపంలో దర్శించుకోవాలి. ఎందుకంటే మొదటి ప్రదక్షిణ కింద వరుస, రెండవ ప్రదక్షిణ మధ్య వరుస, మూడో ప్రదక్షిణ పై భాగం చూసుకుంటూ వస్తే ఈ 3 ప్రదక్షిణలు పూర్తి అయ్యే సమయంలో సంపూర్ణమైన 24 శ్లోకాలతో కూడినటువంటి వాల్మీకి రామాయణాన్ని శిల్పరూపంలో ఉన్నటువంటి ఈ శిలా సౌందర్యాన్ని మనము పూర్తిగా సందర్శించవచ్చు.
ఇక్కడ ఆలయానికి ముందు కనిపించే మండపాన్ని రంగనాయక మండపం అంటారు. దీని గురించి తర్వాత చర్చిద్దాం. ఈ ఆలయంలో 3 వంతులు రామాయణం సంబంధించినటువంటి చిత్రాలు ఎక్కువగా ఉన్నాయి. రామాయణం సంబంధించిన కొన్ని శిల్పాలు అద్భుతంగా చెక్కారు. పూర్తిగా రామాయణం తెలిసిన వారికి, ప్రతి సన్నివేశం తెలిసిన వారికి ఈ శిలారూపం అర్థమవుతుంది. చూడవచ్చు, రాముని ఆశీర్వాదం పొందుతున్న హనుమంతుడు, అలాగే రావణాసురుని ముందర తనకంటే ఎత్తుగా కూర్చున్నాడని రావణాసురుడు హనుమంతుల వారు భావించి తన తోకను రౌండ్గా చుట్టుకొని రావణాసురుడి కంటే ఎత్తుగా కూర్చున్నటువంటి చిత్రం. అలాగే ఎన్నో రామాయణానికి సంబంధించినటువంటి విశేషాలు మనకు తెలుస్తాయి. ఇక్కడ పైన శ్రీకృష్ణుని చూడవచ్చు. గర్భాలయంకు వెనుక వైపున శ్రీకృష్ణునికి సంబంధించినటువంటి చిత్రాలు ఇక్కడ చెక్కడం జరిగింది. కృష్ణునికి సంబంధించిన సప్తమ స్కందం, దశమ స్కందం, అష్టమ స్కందం యొక్క లీలలు పూర్తిగా ఇక్కడ చెక్కడం జరిగింది. ఇక్కడ మీరు బాగా గమనిస్తే చిన్నప్పుడు శ్రీకృష్ణుడు చేసిన వస్త్రాపహరణ, అలాగే సత్యభామతో కలిసి నరకాసురుని మీదికి యుద్ధం వెళ్ళిన సన్నివేశాలు కనిపిస్తాయి. ఇక్కడ ఇటువైపు చూస్తే ఇక్కడ విష్ణువు యొక్క త్రివిక్రమ రూపం చూడవచ్చు. తన 3 అడుగులతో ముల్లోకాలను కొలిచే సందర్భం. హిందూ పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ధరించిన వామన అవతారంలో త్రివిక్రమ రూపం కనిపిస్తుంది. త్రివిక్రమ అంటే 3 అడుగులతో సమస్త విశ్వాన్ని కొలిచిన వాడని అర్థం. బలిచక్రవర్తి యొక్క అహంకారాన్ని అణిచివేసి అతనికి ఉత్తమ గతిని ప్రసాదించడానికి విష్ణువు వామనుడిగా పొట్టి బ్రహ్మచారిగా అవతరించి 3 అడుగుల నేలను దానం అడుగుతాడు. బలిచక్రవర్తి దానం ఇవ్వడానికి ఒప్పుకోగానే వామనుడు విరాట్ రూపాన్ని ధరించి తన 3 అడుగులతో ఈ విధంగా ముల్లోకాలను కొలుస్తాడు. ఈ ఆలయానికి సంబంధించినటువంటి విషయాలను 3 విభాగాలుగా మీ ముందుకు తీసుకొస్తున్నాను. అందులో మొదటి భాగం ఇది. నెక్స్ట్ తర్వాత వీడియోలో మరికొన్ని విశేషాలతో నేను కలుస్తాను. రెండో భాగంలో మీరు చూడవచ్చు. ఈ ఆలయ విశేషాలని 3 భాగాలుగా విభజిస్తున్నాను. పూర్తిగా ఈ ఆలయ విశేషాలని మరియు శిల్పకళా సౌందర్యాన్ని మీకు పూర్తిగా చూపదలిచి ఈ నిర్ణయం తీసుకున్నాను.